పెట్టాలా పక్కనండి लागे लागे राजन लागे ना राजन కరెంట్ కప్ప కప్ప కొట్టాల ఓకే ఇది కొట్టాలి ఓకే పక్క రండి అందరూ పక్కకు రండి వెంకన్న బూట్ కానీ మా కొద్ది వెనకరా తల్లి ఓకే సార్ అందరు సైడ్ రావాలా బాబు వీడియోలు కట్టాం ఫ్లాష్ పైకేనా బాబు అదే అన్న అన్నా నువ్వు జరుగు వెనక్కు అది చంద్రబాబు గారు సంవత్సరాలు పూర్తయింది. గవర్నమెంట్ నుంచి ప్రకారం అమౌంట్ తల్లికి వంద ఎంతమంది పిల్లలు ఇద్దరు పడిందమ్మా తీసుకురామ్మా తీసుకురామ్మా పెడతారులే పెడతారమ్మా 2 నెలల్లో ఇస్తారు మీకు ఇబ్బంది 2 నెలలు ఇస్తారా గ్యాస్ అమ్మా
కొత్తనాయమ్మ అంటే రేపు 15వ తేదీ నుండి ఫ్రీ బస్ అమ్మా మీ అందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ కూడా చేస్తున్నారు చేయలేదు తల్లి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో చేస్తున్నాడు లేదా? ఎట్లుంది గవర్నమెంట్? పేరని చెప్తున్నాను. ఎదురుకో తిరిగిట్ట. ఓకే ఓకేనా? ఓకేనా తల్లి వస్తానమ్మా. సరే 5 మంది పిల్లకాయలకి తల్లికి వందనం పడింది. తల్లిడా ఒక్క నిమిషం నేను మాట్లాడుతుంది ఇద్దరు ఏమా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పడింది కదా. ఉదాహరణకి అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలకి, నా గూడూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకి, అట్లాగే నిత్యం మమ్మల్ని విమర్శించే వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నా. 5 మంది బిడ్డలు, 5 మందికి కూడా తల్లికి వందనం పడింది. ఎందుకంటే మీరు ఇంకా కూడా తల్లికి వందనం పడలేదు అని మాట్లాడుతున్నారు. చూడండి ఉదాహరణకి వీళ్ళే. కాబట్టి ఇప్పటికైనా సరే అసత్య ప్రచారాన్ని ఆపమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మీలాగా పెడతంగా మాట్లాడలే, రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి 5 మంది బిడ్డలు పడింది. ఎవరు వేసింది? తీసుకోమ్మా ముందు పాంప్లెట్ తీసుకో. తల్లి ఓకేనా? ఓకే తల్లి అట్టే ఉన్నా సార్. అట్టే మాకు అడ్డం ఉంటుంది. సచివాలయ సిబ్బంది ఎంత పడిందా? పుట్టు బాగాలేదు సార్. అసలు ఏ ప్రభుత్వంలో మాకు ఇల్లు లేదు సార్. కొత్త ఇల్లు కావాలా? కావాలి సార్. చెప్పు అప్లికేషన్ పేర్లు చేయిస్తాం, కొత్త ఇల్లు ఇస్తాం. ఇబ్బంది కావాలి మీకు? 30 ఇల్లు ఇచ్చావు అక్కడ. ఓకే ఒకటి బిల్లులు, ఒక్కొక్కటి మాట్లాడే బిల్లు, పంట బిల్లు ఇప్పుడు అన్ని పెట్టారు. చాలా మంది ఆగిపోయిన పాపం, చాలా ఇబ్బందులు ఉన్నారు. అధికారులు చెప్పారు మాట్లాడు. అన్ని పెట్టేస్తున్నాయి. మీరు కొత్తగా మీ పరిస్థితులు బిల్లు కూడా పెట్టినాయి. పాత బిల్లు అవుతాం. పాత బిల్లు అన్ని కూడా పెట్టేసాం. వాళ్ళందరికి వస్తాయి. కొత్త చెప్పాము. వాళ్ళకి బిల్లు వదులుతున్నారు కదా, మాకెందుకు వదలని అడుగుతున్నారు. జగన్ అప్పుడు చంద్రబాబు నాయుడు ముగిచ్చేసాడు కదా జగన్. కాదు మీరు చెప్పేది చేత చేయండి. ఇస్తారు చెప్తాను. ఓకేనా? జగన్ ఇస్తారు. పాప మీరు రండి. తీసుకో ఎంతమంది బిడ్డలతో అన్ని 11,000 చెప్పింది చేశాడు కదా. ఈ నెల ఆగస్టు 15 గత ఫ్రీ బస్సులో టికెట్ పెట్టాలి అవసరం. తర్వాత గ్యాస్ వస్తుందమ్మా ఇచ్చాడా? అంటే చంద్రబాబు చెప్పినట్టు గవర్నమెంట్
తిరనా మీరు కొద్ది వెనక అంతే అమ్మా ఎవరు మేడం సచివాలయం స్టాఫ్ అండి మా కొద్దిగా అందుబాటులో తెల్లారు మా తల్లికి వందల ఓకే పడింది నా వెనక రండి పాప మీరు నా ఇంకోటి పాప పాప అట్లాగే నెక్స్ట్ తల్లికి వందల నా మీరు ఆగండి మీరు చెప్పకండి తల్లి వందల పడిందమ్మా ఎంతమంది మొత్తం ముగ్గురా 18 రోజులు పడిపోతాయి 10 రోజులు కూడా ఇబ్బందిగా ఇక్కడ పడింది అంటే ఆ పాపతో ముగ్గురు అవుతాం లెక్క జనవరి చెప్పిన దగ్గర చేశాడు లేదా ఇబ్బంది లేదు కదా గ్యాస్ పొలం ఏమన్నా బిల్లు పడిస్తామా అన్నీ కూడా మేము ఎన్ని కూడా పెట్టినాము అవన్నీ కూడా పాత మన గవర్నమెంట్లో ఆపేసిన బిల్లు కూడా మళ్ళీ అన్నీ చేయిస్తాం ఇబ్బంది ఏమి లేదు అదే మొహం కూడా ఆగస్టు 15 తేదీ అందరూ కూడా ఫ్రీ వస్తుంది చంద్రబాబు గారు చెప్పాడు చేస్తామంటే ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు దోపాలా డబ్బులు పడ్డాయి ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలు గ్యాస్ సరిపడే 2 పడాలి చెప్తా ఉన్నామ్మా ఇదేకి వస్తాను ముందు పొలం ఉందా ఇల్లు లేకపోతే కొత్త ఇల్లు ఇస్తాం మేము ఆ పేర్లు అయ్యి మా సేనయ్య మీరు ఇచ్చేయండి ఎవరు కావాలి అదే మా సేనయ్యకి ఇవ్వండి కొత్త ఇల్లు ఎన్ని కావాలి రేషన్ కార్డు సపరేట్ ఉంటాయి అందరికి ఎంతమందికి ఇల్లు కావాలి మందికి ఇల్లు ఇస్తాం సేనయ్య వేరే పొలం ఉంది చంద్రబాబు నాయుడు గారు కాదు 14,000 చంద్రబాబు నాయుడు గారు 6,000 మోడీ గారు వేస్తారు ఓకేనా వచ్చేదా ఏమేమి వచ్చాయి ఏమి లేకపోతే చెప్పు ఇంకేమైనా సమస్య ఉండేది గ్యాస్ ఇదంతా మా ఆగస్టు 15 నుండి ఫ్రీ బస్ అందరికి ఛార్జీలు పెట్టబడలే ఇక్కడ ఎక్కేసి ఫోటో తిరుపతి పోవాలి ఫ్రీ నెక్స్ట్ ఎందుకు చెప్పుకోండి ఏం తెలియకుండా చూసి ఇంతకుముందు 3,000 ఇస్తున్నారు చంద్రబాబు ఇచ్చిన తర్వాత 1000 పెంచాడు అర్థమైందా ఇప్పుడు 4 అదే లేదా అవును ఏదన్నా ఊపి తెప్పిన వాళ్ళకి 1 రూపాయి ఇచ్చేదిరా వయసు 1000 రూపాయలు వచ్చింది అక్కడ సర్టిఫికేట్ తీసుకొస్తే నేను డైరెక్ట్ గా నేను డబ్బులు వేయిస్తాను హాస్పిటల్కి వేయిస్తాను ఒక్క నిమిషం ఉంటే నేను ముందు మా వాళ్ళు తల్లికి చెప్పిన మళ్ళీ బాధ్యత తల్లికి నీకు పడింది ముందు చెప్పాలి చెప్పకుండా సమస్య చెప్తాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇచ్చారని చెప్తే మా సంతోషపడతా రావడం సమస్య చెప్తే ఇద్దరు పిల్లలు పడింది చెప్పాలి కదా తీసుకోమ్మా గ్యాస్ డబ్బులు
అమ్మ పడతాయమ్మా పడతాయి పడుకున్నా చంద్రబాబు ఓకే సార్ చెప్పు సరేనా మీరు గమ్మున్నా మేము పంపించాలంటే పక్కన 3 కిలోమీటర్ల రాసి పంపించారమ్మా దానిపైన వస్తాయి త్వరలో వస్తాయి పంపించాం మా ప్రయత్నం చేసాం ముందుకు వస్తాయి కూడా ఇంకా గవర్నమెంట్ ఇష్టం ఏదైతే వాళ్ళు చెప్పారు అదే మా వాళ్ళైతే మా దగ్గర వచ్చారు చేస్తాం ప్రయత్నం చేస్తాం కొద్దిగా ముందుకు రండి కొద్దిగా ముందుకు మా ఇటు చూడు మా సైడ్ మా ఇటు చూడు మా తల్లి ఏ గారు హౌసింగ్ ఏ గారు మీ అందరికీ బస్సు ఫ్రీ ఆడవాళ్ళందరికీ అది ఉపయోగించుకోండి ముందు గవర్నమెంట్ ఏం చేయాలో చెప్పండి నేను మళ్ళీ మీకు ఏం చేయాలో చెప్పండి అట్లా కాకుండా ఎంతమంది పడ్డాయి 4 పడ్డాయి ఓకే ఓకే పెళ్లి పెళ్లి కూడా పెట్టామమ్మా అవి కూడా ఒక అవన్నీ పెట్టాను తల్లి అవన్నీ కూడా ఎందుకంటే పోయిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన బిల్లుని ఆపేశారు ఎట్లా అంటే మన గవర్నమెంట్ పోయింది కదా ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వెరిఫై చేసి మీకు కూడా అవన్నీ ఉండాలి ఇష్టం ఉంటాయి అందరికీ చేస్తాం ఇబ్బంది ఓకేనా ఎంతండి ఇంకేం పెట్టిస్తామ్మా తల్లి ఇటు చూడు తల్లి వయసు ఎంత ఆధార్ కార్డు 62 ఎలిజిబుల్ ఎస్సీలు కదా ఎస్సీలకి 50 సంవత్సరాలకి ఇస్తున్నారు కొత్త పెన్షన్ ఒకటి అదే మాకు కదమ్మా 50 సంవత్సరాలకి ఎస్సీలకి ఇస్తారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు వస్తాయి ఓకేనా పది పదివేలు పడింది ఓకే పెన్షన్ బదిలీగా పాంప్లెట్ నా స్పీడ్ ఉండాలి మీరు పెన్షన్ వస్తుంది ఇక ఎంత వస్తుంది ఇంతకుముందు తెలుగుదేశం ఇంకేంది చెప్తున్నారు ఎందుకు పడలేదు చంద్రబాబు గారు చెప్పింది చేసేది తెలియదు గ్యాస్ పడిందా ఒకటి పడింది అర్థం పడిపోతాయి మీకు 15 ఆగస్టు 9వ క్లాస్ అంటే అక్కడ నుండి ఖాళీ ఉంటే ఇస్తాడు సరే ప్రయత్నం చేస్తాం కంపల్సరీ చెప్పండి ప్రయత్నం చేస్తాం పేరు చూడమ్మా అమ్మ చూడు
ఓకే సార్. లైట్ ఉంది చేస్తానమ్మా, కంపల్సరీ చెప్పండి కదా. సార్ ఇద్దాం మిడికి రాగా. ఓకే అన్న. ఇంకొకటి అంటే ఆ స్థలం అయిపోయింది. ఒక్కదాన్నే ఎవరు తోటగా ఉన్నారంటే మనవాళ్ళు బాగా అదే అందరూ ఆయనదే. సైడ్కి రండి. నా అడ్డాలు రాబాకండి. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఒకే అకౌంట్ చేయండి మేడం. సార్ ఓకే సార్. ఓకే సార్. వాళ్ళు అడిగితే చెప్పాలి. నువ్వు ఊరికి ఎవరు అడుగుతున్నారంటే విషయం చెప్పండి. ఎప్పుడు ఇప్పుడు ఏ గారు చెప్తే కదమ్మా, మీ ఊరు అమ్మాయికి ఉద్యోగం కూడా ఇప్పించా ఈయన కూతురికి. అయినా మీకు చెప్పేవాళ్ళు ఉంటే కదా, మీకు ఇప్పించాం. వాళ్ళు ఇప్పించాం. నేను మీకు తిరిగితే కదా. పక్కరండి మా పక్కరండి. ఆడ పక్క రాయి పని లేదు మాకు. పైన కింద కింద కింద
ఇక్కడే మాట్లాడుతూ అమ్మ లేడీస్ అది పాంప్లెట్ ఇచ్చినాం బాబు అరే తమ్ముడు బాను రే బాను అందరు ఆడే ఉండండి మొత్తాడా మాట్లాడు ఎక్కడికి పోడు అందరితో మాట్లాడిపోతాడు మాట్లాడుతూ వస్తాడు వస్తున్నాడు నేను ముగ్గురికి తిరిగిస్తా అంతే మీరు మొత్తం 20 చేసి అలాగే ఎక్కువ అక్క రాక ముందుకు రాక తమ్ముడు ఇస్తాం మా ఎంఆర్ఓ గారు ఓకే సార్ ఓకే ఎంఆర్ఓ గారు గుడ్లు వేసుకున్నారు కదా అందరూ ఎత్తిలే ఇద్దరికి మాత్రం స్థలం లేదు 15 మెంబర్స్ హౌసింగ్ అయ్యి గారు అంటే 10 ఏళ్ళు పడాలని చెప్పి చెక్ చేస్తాను అప్లికేషన్ పెట్టారా సార్ సర్వీస్ అందరూ తప్పకుండా చేస్తాం సార్ రేపు సోమవారం డాక్యుమెంట్ చేస్తారండి నేను సూచన చేస్తాను సార్ ప్రసాద్ బాబు సంఘం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నిర్నూరు అలాగే రెడ్డిగుంట సంఘం పంచాయతీలకు వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఈ సంవత్సర కాలంలో ఏమేమి చేశామో అవన్నీ కూడా ఒకసారి మీ అందరికీ చెప్తామని ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్ 1000 రూపాయలకి పెంచిన విషయం మీ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఎందువల్లంటే చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ చేసే పార్టీ అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. గత 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు పోయినసారి ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇచ్చేటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి. అట్లాగే మహిళలకు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఆల్రెడీ 1-2 సిలిండర్లు పడ్డాయి. పన్నోళ్ళు కూడా మిగిలినటువంటివి కూడా త్వరలో పడతాయని చెప్పి కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం మీకు. అట్లాగే తల్లి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే
అన్ని 15,000 రూపాయలు వేస్తామని చెప్పి ఆ రోజు మీ అందరికి చెప్పాం. ఇదే మా లీడర్సే మీ ఇంటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి ఒక పత్రాన్ని మీ చేతికి ఇచ్చారు. మేము గెలిస్తే ఇవన్నీ చేస్తామని. మీ అందరి దయ వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచా. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు గెలిచారు. గెలిచిన వెంటనే ఈరోజు మీ ఇంట్లో ఒక పెట్టుంటే 13,000, ఇద్దరు పెట్లుంటే 26,000, ముగ్గురుంటే 26, 39,000, అలాగే నలుగురు పెట్లుంటే 65,000, 55,000, 52,000. అట్లాగే 5 మంది పెట్లుంటే దాదాపు 65,000. నెల్లూరులో 5 మంది బిడ్డలు మొత్తం వరుసగా నిలబడి తల్లిదండ్రులు వచ్చాయా, మాకు 5 మంది బిడ్డలకి 65,000 పడిందయ్యా, చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలని చెప్పి నాకు పూలమాల వేసి శాలువ వేశారు. ఎందుకు చెప్తున్నామంటే చెప్పిన ప్రకారం మహిళలకి చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటేనే, మహిళలు అంటేనే బాబు గారికి ఇష్టం. గతంలో నందమూరి తారక రామారావు గారికి అదే సాంప్రదాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అదే సాంప్రదాయం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వచ్చే నెల 20వ తేదీ రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటి కార్యక్రమం కింద 20,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో డిగ్రీ చదివి పీజీలు చేసి ఖాళీగా ఉంటే నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు మీ పిల్లల ఉద్యోగం వచ్చేంత వరకు మీ పిల్లల అకౌంట్లో పడుతుందని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నాం. ఎందువల్లంటే మేము చెప్పింది చేసేవాళ్ళం తప్ప భయపడి వెళ్ళిపోయాం కాదు. ఆ రోజు ఎలక్షన్ ప్రచారానికి వచ్చా, రోడ్డు అడిగారు, రోడ్డు కావాలా, దారుణంగా ఉంది రోడ్డు అని చెప్పారు. గెలిచిన వెంటనే మా స్థానిక నాయకులతో మాట్లాడి ఇక్కడ రోడ్డు ఇచ్చా. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖలో ఎన్ఆర్ఐ జేఎస్ కింద ప్రతి మండలానికి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చారు కాబట్టి ఈ రోజు ఈ రోడ్డు వేసారని చెప్పి ధైర్యంగా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ ముఖ్యంగా ఎస్టీలు ఒక 15 మంది వచ్చి మాకు ఇల్లు లేవు, మేము ఆల్రెడీ స్థలాలు ఆకుపోయి చేస్తున్నాము, అక్కడ మాకు పట్టాలు ఇస్తే, పొజిషన్ ఇస్తే మేమందరం ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడాను, హౌసింగ్ వాళ్ళతో మాట్లాడాను. ఆ 15 మందికి అక్కడ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటువంటి సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా ఎస్టీలకు కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా చాలా మంది ఇక్కడ అర్జీలు ఇచ్చారు, పెన్షన్ కి అర్జీలు ఇచ్చారు. కొత్త పెన్షన్లు విడుదలైన వెంటనే మా లీడర్స్ ఇక్కడ లోకల్ లీడర్లు ఉన్నారు. ముఖ్యంగా మా సీనయ్య, మా సురేష్ రెడ్డి, మా పద్మనాభన్న, మా జన్మభూమి రాఘవులు, అలాగే బాలకృష్ణారెడ్డి అందరూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో అలాగే ఇక్కడ మా వీఆర్ఓ ఉన్నాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం అయితే కావచ్చు, కానీ ఉద్యోగాన్ని కూడా కాదని కూడా నాకు ఎలక్షన్ లో కష్టపడి చేసినటువంటి వ్యక్తి మా వీఆర్ఓ గారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కాబట్టి మా ఓళ్ళని సంప్రదిస్తే ఖచ్చితంగా మీ అందరూ కూడా పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చేస్తారని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇంత రాత్రి అయినా ఇంతమంది పేదవాళ్ళు మా కోసం ఇక్కడ వెయిట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది. అందుకనే మీకోసం వచ్చి ఆరోగ్యం బాగాలేకపోయినా ఖచ్చితంగా సలైన బాటలు ఎక్కించుకొని మీకోసం వచ్చా. ఎందుకంటే రాత్రిపూట పాప అందరూ ఉంటారు, ఒకసారి కనిపించేసినా పోదామని వచ్చా. అందరికి కూడా కనిపించాం. అట్లాగే అధికారులందరూ కూడా మీ దగ్గరికి తీసుకొచ్చా. మీకు ఇంకే సమస్యలున్నా మా నాయకుల దృష్టికి తీసుకురండి, వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తారు, అవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే కరెంటు ప్రాబ్లం చెప్పారు, ఏఐ గారితో కూడా ఇక్కడ చెప్పాం. ఖచ్చితంగా మీటర్లు చాలా మందికి సర్వీస్ కనెక్షన్ కావాలని అడిగారు. అవన్నీ కూడా లోకల్ గా మా లీడర్ తో మీరు కోఆర్డినేషన్ చేసుకుంటే ఆ సర్వీస్ కనెక్షన్స్ అన్ని కూడా మీకు ఇస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అది చేశారు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా గెలిచిన సంవత్సరం 3 నెలలకే మీ దగ్గర పొమ్మన్నారు బాబు గారు. వెళ్ళండి, మనం చెప్పింది చేశాం, ప్రజలకు చెప్పండి, ఇంకేదైనా సమస్యలు ఉంటే తెలుసుకురండి, అవి కూడా పరీక్షిస్తామని చెప్పారు. అందుకే ధైర్యంగా ఈ రోజు పనిచేశాం కాబట్టి మీ గ్రామానికి వచ్చాం. పని చేయకపోతే మీరు గమ్ముంటారు కదా, ఏమన్నా గమ్ముంటుందా? పనిచేశాం కాబట్టి ధైర్యంగా వచ్చాం. కాబట్టి
గతం నుంచి కూడా చెప్పింది చేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలతో పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాబోయే రోజుల్లో యువ కిషోరం, యువ దళపతి మా లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈరోజు మీ అందరికి కూడా ఎంతమంది బిడ్డలు చదివితే అంత డబ్బులు పడ్డాయంటే అది లోకేష్ గారి సహాయం అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ మరొకసారి ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అక్కడ నెల్లూరు సంబంధించినటువంటి మా పార్టీ నాయకులకు, ఇక్కడ కొమ్మనేటూరు సంబంధించినటువంటి మా పార్టీ లీడర్స్ కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ గతం నుంచి కూడా ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు, వైఎస్ఆర్ గారు ఇక్కడ అందరితో కూడా మంచి సంబంధాలు పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా ఇవన్నీ కూడా తిప్పాడు. అప్పుడు పెద్ద ఆయన సంబంధించినటువంటి బంధువులు పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళు చూస్తుంటే ఒక పెద్ద ఆయన గుర్తొస్తున్నాడు నాకు. ముందుగా వెళ్ళి ప్రజలతో మాట్లాడి తర్వాత మమ్మల్ని తీసుకొచ్చేవాళ్ళు, మమ్మల్ని తిప్పేవాడు ఇదంతా కూడా. కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన నాయకత్వంలో మండలంలో నాకైతే మండలం అంతా పరిచయం చేసింది ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు. నన్ను మున్సిపల్ చైర్మన్ టికెట్ తెచ్చుకుంటే గూడూరులో పాదయాత్ర చేసి మొత్తం డోర్ డోర్ తిరిగింది ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి అటువంటి మంచి మనిషి ఆశయాలు నెరవేర్చాలని చెప్పి మా పెద్దలు భాస్కర్ అన్న, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈరోజు మనతో కలిసి రావడం నిజంగా సంతోషం. ఖచ్చితంగా మండలానికి కూడా మన రాజుగారితో కలిసి మీరందరూ కూడా మండలాన్ని డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహిళలందరూ కూడా శ్రావణి అప్పటి నుంచి కూడా 5 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మహిళలనే కాకుండా ప్రతి కార్యక్రమంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ వచ్చినటువంటి నాయకురాలు. అలాగే రాబోయే రోజుల్లో కూడా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారి యొక్క పూర్తి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి అమ్మాయి కూడా త్వరలో ఒక మంచి పదవి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రెడ్డి గుంటూరు సంఘం వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.